హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసారు కదా, మా పుట్టిల్లు హోమ్ టూర్ అయితే చూపించబోతున్నానండి. వరుసగా ఉన్న మా 3 ఇల్లులు కూడా ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో, అంటే మా తాతల కాలంలో పాకలండి. అక్కడి నుంచి మళ్ళీ మా నాన్న స్టేజ్ వచ్చేసరికేమో రేకు షెడ్లు, ఇప్పుడు మా అన్నదమ్ములు తమ్ముళ్ళు స్టేజ్ వచ్చేసరికేమో బిల్డింగ్లు అయినాయన్నమాట. ఈ 3 వరుసగా ఫస్ట్ నుంచి అలా ఉన్నవేనండి. స్టేజ్ బై స్టేజ్ అలా ఎదుగుతూ ఉంటారు కదా, అవసరాన్ని బట్టి ఎదుగుదల ఇంకా అలా ఉంటుంది కదా అని అనటానికి ఇదే కారణం అండి, నిజంగా కదా. ఇదిగో ఇది వచ్చేసరికి మా వీధి చివరన ఉన్న చెరువు, తర్వాత ఎదురుగా ఉన్న వాళ్ళ ఇల్లు అండి. ఇది మా చిన్నప్పుడు అయితే పెద్ద పెంకిటిల్లు అండి. ఇప్పుడైతే ఇంకా అదంతా తీసేసి బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు కదా. పల్లెటూరులో కూడా చూడండి ఎంత అందంగా కట్టుకుంటున్నారో ఇల్లులు. ఈ వీడియో అంతా కూడా మా వారు షూట్ చేస్తున్నారండి. నేను తీస్తానులే, హెల్ప్ చేస్తాను పదా అని చెప్పేసి అంటుంటే నేను ఇంక ఇలాగా చూపిస్తున్నాను అనమాట మీకు. ఎంట్రన్స్ ఇది పెద్ద గేట్ పెట్టించారండి, కారు బండి వెళ్ళేటట్టుగా పెట్టించి, ఇలా మనం వెళ్ళగానే ఒక 5 అడుగులు వేయగానే సంపు కింద నీళ్ళకి స్టోరేజ్ కోసం కట్టించారండి. ఇదంతా కూడా టైల్స్ మార్బుల్స్ వేసేసుకున్నాము ఇలాగా. నెక్స్ట్ ఈ కింద హోమ్ టూర్ మాత్రం మీకు తర్వాత చూపిస్తాను, ఎందుకంటే అది ఇది అంటే మళ్ళీ మీకు ఇప్పటికే వీడియో కొంచెం 16 నిమిషాలు అయ్యింది, ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఎంట్రన్స్లోనే స్టీల్ గేట్ పెట్టించేశారండి. కోతులు బెడత బాగా ఎక్కువ కదా మనకి ఊర్లోను, కాబట్టి అలాంటివి పైకి రాకుండా ఉండడం కోసం గేట్ పెట్టించారండి. అలాగే కింద వచ్చేసరికి కొంచెం ఆ మెట్ల కింద ఉన్న ప్లేస్ని అంతా కూడా స్టోరేజ్ కోసం వాడేసాము. నెక్స్ట్ ఇలా పైకి వెళ్దామండి. ఈ లెఫ్ట్ సైడ్ గ్రిల్స్ ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసరికి ఆ మధ్యలో ఉన్న స్పేస్ని గ్యాస్ బండ్లకి, చెప్పులు స్టాండ్ పెట్టుకోవడం కోసం, తర్వాత ఏదైనా మడత మంచాలు అవి పెట్టుకునే అలవాటు ఉంటుంది కదండి మనకి, అలాంటివి మడిచి పెట్టుకోవడానికి స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఇంకా అలా ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గుమ్మం ముందు ఇలా ఒక పెద్ద మ్యాట్ అయితే వేసేసారండి. ఇది ఎందుకంటే మనకి ఎండ పొలుపు ఏంటంటే డైరెక్ట్ గుమ్మం మీద తగలకుండా మనకి గాలి కావాలంటే చల్లబడిన తర్వాత ఇలా తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత వర్షం ఒలుపురు కూడా మనకి ఎదరికి ఇలా వచ్చేయకుండా, ఈ బాల్కనీలోకి రాకుండా ఈ సేఫ్టీగా ఈ మ్యాట్ అనేది వేయించారండి. ఆ మ్యాట్ వేయించుకోవడం వల్ల మనకి ఇదిగోండి ఈ ఫ్రంట్ ఉన్న ఈ గుమ్మం కానీ కిటికీ కానీ ఏదైనా మనం వుడ్తో చేయించుకుంటాం కదా, ఆ వుడ్ అనేది తొందరగా పాడవకుండా చక్కగా సేఫ్టీగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ తులసమ్మ, మా మరదలు పూజ చేసుకుని తులసకోటని ఇలా పెట్టుకున్నదండి. ఇక్కడ ఇంకా నైట్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుందండి. ఇంకా పగలు కదా, ఇంకా లైట్ అయితే వేయలేదు. ఎదర మనకి ఆర్చ్లో కూడా లైటింగ్ పెట్టించాడండి తమ్ముడు. ఇక్కడ వచ్చేసరికి అంతా టేక్ వుడ్ తోటి ఇలాగ వెంకటేశ్వర స్వామి వారి ఆర్చ్ వచ్చేటట్టుగా పైన ఇలా మొత్తం అంతా కూడా ఫ్రంట్ గుమ్మానికి మెస్ డోర్తో సహా అంతా టేక్ వుడ్తోనే చేంజ్ చేశారండి. తర్వాత పైన సీలింగ్ కూడా ఓపెన్గా వదిలేయచ్చు, కాకపోతే ఇక్కడ పల్లెటూరులో దోమలు, సాలి పురుగులు, బూతులు ఎక్కువగా పట్టేస్తాయండి. అవంతా కూడా క్లీన్ చేసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి, చూడటానికి కూడా నీట్గా ఉంటుందని, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి చక్కగా ఇలాగా సీలింగ్ చేయించేశారండి లోపల బయట కూడాను. అయితే ఈ ఎంట్రన్స్ మనకి హాల్లోకి రాగానే ఇక్కడ ఒక పెద్ద రాధాకృష్ణుల ఆర్చ్ కనబడుతుంది కదండి, ఎంత అందంగా ఉందో కదా. ఇదంతా కూడా తమ్ముడు సెలక్షనేనండి. మొత్తం అంతా కూడా అన్నీ సర్ప్రైజ్ అనేవాడు, ఏది చెప్పేవాడు కాదు. ఇంకా అలాగే మెల్లగా చేయించుకొచ్చేసరికి ఫినిషింగ్ మాత్రం హైలైట్ వచ్చిందండి, అందరికీ నచ్చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద వాల్ వస్తుంది కదా గోడ, ఆ గోడ అలా ప్లెయిన్గా రాకుండా ఇక్కడ మొత్తం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా గోడ కనిపించకుండా ఈ ఆర్చ్ వచ్చేటట్టుగా ఇలాగా చేయించారండి. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ కూడాను, నీట్గా మన క్లాత్ తుడిచేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసరికి ఇది చెప్పుల స్టాండ్, ఈ బయట పెట్టాల్సిందండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇంక లోపల పెట్టేశారు. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ మాట. ఇక్కడ ఒక ఆర్చ్ బుద్ధునిది బౌద్ధ వృక్షం లాగా వచ్చేటట్టుగా ఇలాగా చక్కగా డిజైన్ చేశారండి వైట్ కలర్ తోటి, ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి కదా మరి అందుకని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ కింద కూడా స్టోరేజ్ ఇచ్చారండి. ఇంకేలాగా మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ స్టార్టింగ్ పూజ గది అయితే వస్తుందండి. ఇదిగోండి నా ఫేవరెట్ ప్లేస్ మాట ఇదంతా. చక్కగా మన కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారిని, అలా చక్కగా లక్ష్మీదేవిని ఇలా ఒక మంచి ప్రేమలో చక్కగా ఎప్పుడు కూడా దీపాంతుల్లో అలా కనిపించినట్టుగా బ్యాక్ సైడ్ లైటింగ్ వచ్చేటట్టు పెట్టించారండి. ఆ లైటింగ్ ఆఫ్ చేసేస్తే నార్మల్గా ఉంటుంది, లైటింగ్ వేస్తే మొత్తం అంతా కూడా అలా చక్కగా నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఫ్రేమ్స్ లేకుండా సింపుల్గా చక్కగా దీపారాధన చేసుకునేటట్టుగా, మళ్ళీ ఆ వాటికి కావాల్సిన ఎంత సామాగ్రి అంతా స్టోరేజ్ కోసం ఇలా కింద అంతా కూడా ఇలా ఇచ్చి, బయటికి మనకి ఏదైనా మనకి ధూపం పెట్టుకున్నప్పుడు గట్ట బయటికి వెళ్ళడానికి చిన్న కిటికీ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఈ పైన పూజ గదికి పైన శంకుచక్ర నామాలను కూడా అలా ఇచ్చి, ఈ డోర్లు కూడా చక్కగా డిజైన్ చేయించారండి, కార్వింగ్ చేయించారు. ఇదంతా కూడా కిచెన్ మాట, చిన్నదేనండి, ఓపెన్ కిచెన్ మాట ఇదంతా.
సింపుల్గా చేయించుకున్నారు. ఉన్న ప్లేస్లోనే మొత్తం అన్నీ రావాలని అడ్జస్ట్ చేసినట్టుగా మొత్తం పైన వచ్చేసరికి అంతా స్టోరేజ్కి ర్యాకులు, కింద కూడా స్టోరేజ్కి ర్యాకులు, పైన వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఇచ్చారండి. బ్లాక్ అయితే కొంచెం మెయింటెనెన్స్ కూడా బాగుంటుందండి. మళ్ళీ వైటు వేరే వేరే కలర్స్ అంటే కష్టమే కదా. ఇలాగా మొత్తం అన్నీ కూడా స్టోరేజ్కి అయితే ర్యాక్స్ ఇచ్చారు. ఇక్కడ మేము గిఫ్ట్గా ఇచ్చిన మిక్సీ చూడండి, పానాసోనిక్ మిక్సీ కూడా ఇక్కడే పెట్టేసింది మా మరదలు. ఇంకా ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ యూనిట్ అండి. ఇదంతా డైనింగ్ యూనిట్ దగ్గర కూడా ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఏదైనా ఫుడ్ వండని పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అసలు నిజంగా ఇంకా డెకరేట్ చేస్తే సామాన్లతో ఇంకా బాగుంటుందండి. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళకి అవసరం లేదు, కిందే అన్నీ ఉంటాయండి. ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా ఇంకా కట్టుకోవాలని ఎప్పటికైనా తప్పదు కదా అని చెప్పేసి ముందైతే కట్టేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా అమర్చుకుంటారండి. ఈ పీటలు వచ్చేసరికి మనకి కబోర్డ్స్ చేసినప్పుడే మనకి ఇలా కావాలని చెప్తే ఎక్స్ట్రా ఉన్న వుడ్తోని చేశారండి. ఇవి వచ్చేసరికి మా మేనల్లుళ్ళు కూర్చొని చదువుకోవడం కోసం స్టడీ టేబుల్ కింద చేయించారండి. ఇద్దరికి చెరుకో ఒకటి, మళ్ళీ గుద్దులాడుకోకుండా. మనం వాడే డిన్నర్ సెట్లు ఉంటాయి కదండి, గాజుయి, అలాంటివి లోపల పెట్టుకుంటే బయటకు అందంగా కనిపించేటట్టుగా గ్లాస్ డోర్స్ తోటి ఇక్కడ ఒక స్టోరేజ్ యూనిట్ అయితే ఇచ్చారండి, డైనింగ్ ఏరియా కాబట్టి. అలాగే ఇక్కడ ఈ పీటలు మాత్రం వరలక్ష్మి వ్రతానికి, సత్యనారాయణ స్వామి వ్రతానికి, తర్వాత వినాయకుడి వారి వ్రతానికి చక్కగా ఉపయోగపడతాయండి. ఈ పీటలు మాత్రం భలే స్ట్రాంగ్గా చేయించారు. ఇలాగా ఇంకా బయటకి ఏమైనా పెట్టుకున్నా కూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఇంకా ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్లు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట, స్టోరేజ్ కాకుండా. ఇవి స్టోరేజ్ కదండి. ఈ పైన సెల్ఫ్ల్లో ఇంకా పైన అప్పర్ పైన కూడా మనకి గ్లాస్తో ఫిట్టింగ్ చేశారండి, బయటికి హాల్ వైపుకి కనిపించేటట్టు. అదిగోండి పైన ఏమైనా డెకర్ లాంటివి ఏమైనా పెట్టుకుంటే చక్కగా నీట్గా కనిపిస్తాయి కదా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పూజ గది రూమ్ అయితే ఇలాగా పెట్టేసి డోర్ అదిని ఇలా నీట్గా దానికి అంతా కూడా వైట్ ఎక్కువగా వచ్చేటట్టండి, ఎందుకంటే మనకి వెంటిలేషన్ తగ్గకుండా. అలాగే ఈ డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్తోనే చేయించారండి. మెయిన్ మనకి డోర్ నుంచి లోపల ఉన్న 2 డోర్లు కూడా అంతా టేక్తోని, గుమ్మాలు వచ్చేసరికి గ్రానైట్తోని. ఇంకా ఇది వచ్చేసరికి పెద్ద బెడ్రూమ్ అండి, ఒకటే బెడ్రూమ్ ఇచ్చేసారు. పైన సీలింగ్ అది ఇలా ఇచ్చి ఎక్కువ మోడల్గా అయితే తీసుకోలేదండి సీలింగు, ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి కదా, తుడుచుకోవాలి కదా మళ్ళీ అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి 2 లాకర్స్ అండి, ఒకటేమో కబోర్డ్స్తో ఇచ్చిన లాకరు, లోపల మళ్ళీ మనకి సీక్రెట్ లాకర్స్ ఉంటాయి కదా స్ట్రాంగ్గాను, అలాంటి ఒకటి చేంజ్ చేసుకున్నారు. ఇంక ఈ సెల్ఫ్లన్నీ కూడా స్టోరేజ్ ఏరియానేనండి. ఈ కబోర్డ్స్ కలర్ కూడా అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా, ఇంకంటే మళ్ళీ చేయించే పని లేకుండా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి మా తమ్ముడు. అన్నీ కూడా స్ట్రాంగ్గా చేంజ్ చేశాడు, కబోర్డ్స్ వర్క్తో సహా అన్నీని. ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ యూనిట్ అండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో లోపల కూడా మనకి ఆ సెల్ఫ్లు మనకి ఏదైనా స్టోరేజ్ కోసం అని చెప్పేసి అలా ఇచ్చారు. తర్వాత ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్లో వచ్చే కిటికీ నుంచి అవతల వైపు మా చెరువు సీనరీ చూడండి ఎలా కనబడుతుందో. ఇంకా బెడ్రూమ్ కాడి నుంచి ఇలా వచ్చేస్తే ఇది ఒక బాల్కనీ అండి, బ్యాక్ సైడు. ఇదంతా కూడా గ్రిల్స్ తోటి, గ్లాసు అంతా ఫిట్టింగ్స్తో చేంజ్ చేశారండి. స్టోరేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక యూనిట్ ఇచ్చారు, ఎందుకంటే ఏదైనా మనకి వాష్ చేసుకుని ఉంటాయి కదా, హార్పిక్లని, లైజాలని అలాంటివి చక్కగా పెట్టేసుకోవచ్చు, బ్రష్లు, టూత్పేస్ట్లు అలాంటివి పెట్టుకోవడానికి. ఇది వచ్చేసరికి హ్యాండ్ వాష్కి. అలాగే లోపల మీకు బాత్రూమ్ కూడా మొత్తం టైల్స్తోనండి, అన్ని షవర్తో సహా అన్నీ కూడా ఇంక ఇలా చేంజ్ చేశారు. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి, వాష్రూము. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా బయటకు వస్తే మాత్రం ఉంటుందండి, ఇదంతా కూడా ఫుల్ గాలి వెళ్తురు. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ సైడు కోతులు అవి వచ్చేస్తాయని చెప్పేసి గ్రిల్స్ పెట్టించేసాడండి తమ్ముడు. మేమైతే ఓపెన్గా ఉంచేసే ఫుల్ గాలి వెళ్తురు వస్తుంది కదా అని అంటే, లేదు సేఫ్టీ కూడా ఉండాలి అని చెప్పేసి ఇంకా గ్రిల్స్ తోటి ఇలాగ గ్లాసులు మనకి బయటకు కనిపించేటట్టుగానే, సీనరీ అంతా బయటకు కనిపించేటట్టుగానే, అవసరమైతే గాలికి తీసుకునేటట్టు, లేదంటే క్లోజ్ చేసేటట్టు, ఇంకా దోమలు గట్ట రాకుండా ఉంటాయి కదా అనేసి. చూసారు కదండి బయట అంతా కూడా మాకు పొలాలు, చెరువులు ఎక్కువ మాట బాగాను. అందుకని చెప్పేసి ఇంకా ఇలాగా ఈ గ్లాస్ డోర్లు అనేవి
చేయించేసాడనమాట. అందుకు అదే మంచిది అనిపించిందండి. చేయించిన తర్వాత ముందైతే మేము వద్దన్నాం, కానీ తర్వాత వాడు చేయించిన తర్వాత తెలిసిందన్నమాట చేయించడం మంచిది అయింది అని చెప్పేసి. ఇలా మనకు ఓపెన్గా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సాయంత్రం పూట వచ్చే దోమల బెడదైతే ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి అందులోనూ ఇప్పుడు కోతులు కూడా, పల్లెటూరులో కోతులు బాగా ఎక్కువైపోయినాయి కదా, వాటి బెడద కూడా లేకుండా చక్కగా నీట్గా సేఫ్టీగా ఎక్కడికక్కడ చక్కగా నీట్గా చేయించేశారండి. చూసారు కదా ఎంత బాగుందో. అవన్నీ పొలాలనండి, పొలాలు, చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువ మాట మాకు. అదంతా మీకు కనిపించే ఏరియా అంతా కూడాను మా ఇంటికాడ నుంచి లాస్ట్ అండి. ఇంకా అదంతా కూడా అలా ఉంటుంది. ఇక్కడ కూడా బాల్కనీలో కూడా సీలింగ్ చేయించేశారండి. ఇవైతే తుడుచుకోవడానికి నీట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇదంతా కూడా బెడ్రూము. ఈ ఇల్లు అంతా మీకు చూపించడం కాదు, కానీ నాకు చెప్పాలంటే ఒక 4-5 వీడియోస్ చేసినా సరిపోదండి. ఎందుకంటే ఇలా ఇంతలా చేంజ్ చేసుకున్నారు అని చెప్తున్నాను కదా, ఇదంతా ఈజీ అయితే కాలేదండి. తమ్ముడికి నాన్నకి ఇంత కన్వీనియంట్గా ఇప్పుడున్న రోజుల్లో ఈ సౌకర్యాలను ఉంటే కనుక అబ్బా బాగా ఉన్నది అనేసి జనాల్లో ఒక మంచి పేరు, మనకి సౌకర్యం కదండి. ఇదంతా సంపాదించడం కోసం మన పిల్లల భవిష్యత్తు గురించే కదా. ఆ భవిష్యత్తుకి పునాది వేయడం కాడి నుంచి ఇదంతా కూడా ఇలాగ రూపాయి వెనకేయడం, రేపటి భవిష్యత్తు కోసం ముందుగా ఆలోచనకి ఆ భగవంతుడు సహాయం చేయడం అన్నీ కూడా తమ్ముడు కష్టానికి ఇన్ని సంవత్సరాలకి ఒక రోజంటూ వస్తుందని అంటారు కదా అందరికీ. అలాగే ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఇప్పటికీ వాళ్ళకి ఒక మంచి రోజు వచ్చిందండి. చాలా కష్టపడ్డారండి. ఇది మీరు చూసిందంతా కూడా ఒక్క సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో ఒక రోజులోనో వచ్చిందైతే కాదండి. ఎవరైనా సరే మనం అనుకుంటాం కదా, స్టెప్ బై స్టెప్ ఎదగాలి, టైం పడుతుంది, కష్టపడిన వాళ్ళకి ఎప్పటికైనా ఒక మంచి రోజు వస్తుంది అని చెప్పేసి. అలాగే వాళ్ళు పడ్డ కష్టానికి చక్కగా మంచి రోజులు అయితే వచ్చినాయండి. ఇప్పటికీ వాళ్ళు సేదతీరుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి అప్పది ఉంటుంది కదా, ఇల్లు కట్టామంటే ఎంతో కొంత అదంతా కూడా తీర్చుకుంటూ రావాలి. ఇదిగోండి ఇంకా పై టెర్రస్ పైకి వస్తే మాత్రం చూడండి ఎంత బాగున్నదో. ఈ పైన ఈ గచ్చు అంతా కూడా మనకి వర్షపు నీరు కానీ, ఇలాగ ఇక్కడ సిమెంట్ ట్యాంకు ఎక్కువ నీళ్ళు స్టోరేజ్ కోసం పెద్దది కట్టించేశారండి. అంతకుముందు ప్లాస్టిక్కి ఉండేవి, అవి తీసేసి కింద సంపు ఒకటి ఇదొకటి ఇంకా ఇలాగ కడుతున్నాం కదా స్ట్రాంగ్గా, ఇంకా కట్టేస్తే పని అయిపోద్దని ఇంకా ఇలాగ సిమెంట్ ట్యాంక్ ఒకటి పెట్టించారండి. ఈ వాటర్ నిండిపోయిన తర్వాత కిందకు వచ్చిన నీరు కూడా అసలు ఒక్క చుక్క కూడా పీల్చుకోకుండా పూర్తిగా మొత్తం డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టుగా చక్కగా నీట్గా డ్రై అయిపోయేటట్టుగా చేయించారండి. ఇక్కడ చూసారా అస్తమిస్తున్న సూర్యభగవానుడు ఎర్రగా ఆ పచ్చటి ఆకుల దగ్గర చల్లటి గాలిలోను. అబ్బా ఎంత బాగుందో కదండి. ఎన్ని కళ్ళైనా సరిపోవండి సీనరీని చూడటానికి కదా. ఇదంతా కూడా చుట్టూ ఉన్న వాతావరణం అండి. ఒక సాప్ వేసుకొని ప్రశాంతంగా అలా పడుకోవాలన్నా, ఒక ధ్యానం చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా భలే ఉంటుందండి. అసలు ఇలాంటి ప్లేస్లో ఏమీ ఆలోచించబుద్ధి అవ్వదు, అంత ప్రశాంతంగా ఉంటుందండి. చూసారు కదా సాయంత్రం అయిపోయింది కదా, చక్కగా ఆ చిలకమ్మలు కూడా తన గూటికైతే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎంత క్రమశిక్షణగా వెళ్తున్నాయో చూడండి. ఇదే క్రమశిక్షణని మనం కూడా నేర్చుకుంటే, అంటే టైం టు టైము ఆ సూర్యభగవానుడు ఎలా అయితే వచ్చి వెళ్తున్నాడో, పొద్దున్న వచ్చి చక్కగా వాటి పొట్ట నింపుకొని సాయంత్రానికి వాటి గూటికి అవి ఎలా వెళ్తున్నాయో, ఇదేనండి ప్రకృతి మనకు నేర్పించే క్రమశిక్షణ. మనం కూడా మన బాధ్యతలు ఒక వయసులో ఎంజాయ్ చేయొచ్చు, ఇంకొక వయసు వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అన్నీ కూడా తగ్గించుకోవాలి. వాళ్ళే మనకి ప్రపంచం, వాళ్ళని మనం ఎలాగైనా నిలబెట్టాలి. మన ప్రపంచంలోకి వచ్చిన ఆ పిల్లల భవిష్యత్తు శుభ్రంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశించారు కదండి. అలాగే నా తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచించారండి. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, పురుళ్ళు పుణ్యాలు ఎన్నో ఉంటాయి కదండి, సార్లు సీర్లు, అత్తింటి వాళ్ళని మెప్పించడం ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకొని కన్న కొడుక్కి నిలువ నేడుండాలి, వచ్చిన కోడల్ని శుభ్రంగా చూసుకోవాలి, అన్ని సౌకర్యాలు ఇచ్చి మనం హ్యాపీగా ఉండాలి అనే ఒక ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి ఉన్నట్టే నా తల్లిదండ్రులకు కూడా ఉండి ఎంతో బాధతోటి ఎన్నో కష్ట నష్టాలు పడి చివరికి ఈ స్టేజ్కి అయితే వచ్చారండి. భగవంతుడు కష్టపడే వాళ్ళకి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి, ఎప్పటికీ కూడా న్యాయమే చేస్తాడు. ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ పైనుంచి మీకు చూపించే ఈ 2 ఇల్లులు కూడా మా పెద్దనాన్నగారివి, చిన్నాన్నగారివి అండి. ఈ 2 ఇల్లులు కూడాను. అయితే ఇక్కడి నుంచి గోడ దూకేసి వెళ్ళిపోవచ్చండి. నేను కనుక డ్రెస్ వేసుకొని ఉంటే దూకేసిద్ది అనమాట. నాకు అంత ఇష్టమండి, కొంచెం మొండిగా చేసుకునే పనులు ఎక్కువ ఇష్టం అన్నమాట. అయితే మొత్తం మెయిన్ గేట్ నుంచి వెళ్ళాలి, మెట్లు దిగాలని పనే లేదు. చక్కగా డ్రెస్ వేసుకొని ఉంటే ఇలా గోడ మీద దూకి మా మేనల్లుడు కూడా అలాగే వచ్చేస్తున్నారంట, సరదాగా చెప్తుంది అమ్మ అయితేనే. ఇంక ఇదండి ఇలాగా ఇక్కడ పైనుంచి చూపిస్తున్నాను.
పక్కనే మా పెద్దనాన్నగారి పిల్లలు ఉంటారు కదా, అన్నయ్య అండి పెద్దమ్మ, హాయ్ చెప్పు అన్నయ్య అని అంటే హాయ్ చెప్తున్నాడు అనమాట. ఇదిగోండి పెద్దమ్మ హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది. మా మేనల్లుడు బయటకు వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నాడు, వాడు కూడా హాయ్ చెప్తున్నాడండి. ఇక్కడ చూడండి మా అమ్మ మేము పైనుంచి వీడియో తీసుకుంటుంటే హాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడి నుంచి మా మేనమామ వరుస అవుతారండి, ఆయన కూడా సైకిల్ తొక్కుంటూ వచ్చి హాయ్ అని చెప్తున్నారు అనమాట. ఈ మావయ్య చాలా మంచి మనిషి అండి. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను అన్నట్టుగా సొంత మేనమామలాగే ఆదుకుంటాడండి ఎప్పటికప్పుడు. ఇప్పటికీ కూడాను చాలా మంచి మనిషి. ఇంకా ఇదంతా కూడా చక్కగా మా ఇంటి దగ్గర ఉండే కనిపించే ఒక చిన్న పల్లెటూరు అండి. బాగుందా? ఇక్కడ పెద్దనానండి, నాన్న వాళ్ళ అన్నయ్య, ఇవాళది గేదెల సావిడి ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే ఈ సాయంత్రం అయింది కదా, గేదెల దగ్గర బాగు చేసుకుంటున్నారు అన్నమాట. ఇలాగా ఇదండి పల్లెటూరు, మా అమ్మగారి ఊరు. ఇక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్తే ఈ వాటర్ ట్యాంక్ కాడి నుంచి మీకు ఒకటి చూపిస్తానండి. ఇక్కడ మహాప్రస్థానం, ఇది కూడా మా ఇంటికి చాలా దగ్గర అండి. చూడండి ఎంత అందంగా ఉంటుందో. దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టానండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.